పెడతాను. చాలే నీ వడాయి. డాక్టర్ ఎవరు? ప్రసాద్ రెడ్డినా? ఎవరు మీ వెచ్చిగ్ లేకుండా. ప్రసాద్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఎట్లా చూపించుకుంటాను మోకాళ్ళు. రమేష్ అని ఎన్ఆర్ఐ డాక్టర్. ఓయమ్మో కాలేజీ పిల్లవ మరి ఎలా సిగ్గుపడుతుందా చూడండి. ఏమా వామ్మది గట్టిగేహారా? మా ఊళ్ళో వామ్మేసి బజ్జీలు అయితే తింటాం అదే పోదు మరి. వేసామండి. ఈ మధ్యన క్రికెట్ పిచ్చ సినిమాలు కూడా బాగా పట్టిందండి. మన తెలుగు హీరోలు అది కప్పు కొట్టారు చూసారా? చూడలేదు. మీరు ఏమడిగినా లేదంటే కాదండి అంటారేమోనే. దేని గురించి? విజయవాడ ఉమ్మగారింట్లో పెళ్ళంటే మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం. తేరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండటానికి ఇల్లు, పడుకోవడానికి మాంసం, తింటానికి కాంసం ఇచ్చారు. ఇప్పుడు మండపాలు అయ్యి, లైటింగ్లు అయ్యి, సెట్టింగ్లు అయ్యి ఏంటని అడిగితే గుళ్ళో పెళ్ళి అన్నారు. ఎంతసేపుగా చుట్టేస్తున్నారు హిందే. ఇంతకీ మీరు? నా పేరు రామ్మోహన్ రావు అండి. అందరూ రాముని పిలుతారు. పెళ్ళికొడి సినిమా మీకు వరుసగా బాబా బ్రదర్ అవుతాను. మగ పెళ్లి మనిషిని. అంటే పిల్లలు బాగారు బుర్ర తినేస్తున్నాడు మా వాడి మీదే. ఎరా అదే బావ పెళ్లి ఏంటి ఖర్చు లేకుండా గుళ్ళు కానిచ్చేస్తున్నారని అడుగుతున్నాను. ఆయనకి నాకు లేని బాధ నీకెందుకు బావ? అదే మగ పెళ్ళోడు కదా బా. ఒకటి చెప్పా, ఆడ మగ కలిసిందామని ప్రిపేర్ అయిపోయాక అసలు పెళ్లి ఎందుకు డైరెక్ట్ కాపురం పెట్టేసుగా. అదేంటి బావ పెళ్లి ఎందుకు అంటావేంటి? పెళ్లి చేసుకోపోతే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎలా అవుతారు? అయితే వాళ్ళ ఇంటికో మన ఇంటికో పిలిచే తాళి కట్టించేది కదా. ఇది మరీ బాగుంది. మీరే పెళ్లి చేసేసుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలను జనాలకి ఎలా తెస్తుంది? ఇప్పుడు చేస్తుంది అదే కదా బావ. గుళ్ళో నలుగురిని పిలిచి దేవుడి సాక్షిగా. ఏమన్నా దీన్నే పెళ్ళంటే వేలు ఖర్చు పెట్టి కార్డులు ప్రింట్ చేసి లక్షలు ఖర్చు పెట్టి సెట్టింగ్లు వేసి రాత్రి పాకలో తెలియనంత లైటింగ్లు పెట్టి 150 రకాల వంటకాలతో భోజనాలు పెట్టి ధూముధాముగా చేస్తే దాన్నేమంటారా? మాకింత ఉందని పబ్లిక్ లో డప్పు కొట్టు కూడా ఉంటారు. పెళ్ళంటే సాంప్రదాయం బావ, ఆడంబరం కాదు. మన ఇంట్లో నలుగురం కలిసి మనకు తెలిసిన నలుగురిని పిలిచి హాయిగా చేసుకునే పండగే పెళ్ళంటే. మన కొబ్బరాకు పందిరి మనమే వేసుకోవాలి. మన వాళ్ళని మనమే పిలిచి ఆకేసి వడ్డించాలి. అయిన వాళ్ళందరూ ఒక్క చోట చేరి ఒక్కొక్క పని తల మీద వేసుకుని సొంత పనులు చేసుకోవాలి. అత్తయ్యలు, మామయ్యలు, పిన్నులు, బాబాయిలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి సంక్రాంతిలాగా సంబరంగా చేసుకునేదారా పెళ్ళంటే. ఇప్పుడు బయట చూస్తే పెళ్లి మనది, పెత్తనం ఇంకోటిది. ఎవడో వచ్చి అర్థం పర్థం డెకరేషన్లు చేస్తాడు. ముక్కు మొహం తెలియని వాడు వచ్చి వడ్డిస్తాడు. మన ఇంట్లో పెళ్లికి మనం వెళ్తే ఎవడో మనకు తెలియని వాడు వచ్చి మనల్ని గెస్ట్ లాగా చూస్తాడు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి బిక్కుమంటూ వెళ్లి తెలిసిన వాడెవడో తెలియని వాడెవడో వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది బావగారు. ఏం కర్మ బావగారు ఇది. మన పెద్దవాళ్ళు పెళ్లి అని చెప్పిన కట్టుబాటు లెక్క తప్పేసిందండి. ఆ పెళ్లిలో కూడా లెక్కలంటే 3 ముళ్ళు 7 అడుగులు ఉండాలి గాని భోజనాలకి ఇంతైంది, ఆర్భాటాలకి ఇంతైందని ఉండకూడదురా. వీళ్ళ అమ్మాయి మన ఇంటికి డబ్బుల మీద నడుచుకుంటూ రాకూడదు. నిప్పుల మీదైనా సరే నవ్వుకుంటూ నడుచుకుంటూ రావాలి. ఈయన మన ఇంటి కూతుర్ని పంపించినందుకు గర్వంగా కాలు రెగరేసుకొని తిరగాలి. అసలు ఈయన మన ఇంటికి వీళ్ళ అమ్మాయి కోసం కాదురా, మన కోసం రావాలి. ఇప్పుడే వస్తాను బాగా. మా వాడు చుట్టాలు ఎవరు వస్తున్నారట, రిసీవ్ చేసుకోవాలి. నువ్వు బాగా చూసుకో. సరే బాబు. రాము నువ్వు బదా. వస్తున్నాను బా. ఏంటి బాగా గొడవ? పెళ్ళొద్దంటున్నారా? చెప్పు. బయట పందిట్లో మన రాంబాబు కూడా 25 మంది కుర్రలు వేసి కూర్చున్నాడు. నువ్వు అను. అల్లుడు గారు వచ్చి పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెట్టకండి మావయ్య. ఆ డబ్బుతో నలుగురిని చదివించండి అంటే నా కూతురికి మంచి మనసున్న భర్త దొరికాడని చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు ఇంత గొప్ప సంస్కారం ఉన్న కుటుంబం, ఆ ఇంటి పేరు నా కూతురికి దక్కుతుందని గర్వంగా ఉంది. నీ మొహానికి మళ్ళీ డాన్స్. నవ్వరా నవ్వు. నాకెందుకో ఇదే నీ జీవితంలో ఆకరణ అనిపిస్తుంది. హాయ్ డార్లింగ్, నువ్వు ఇప్పుడు ఐలవి చెప్పినా నేను ఓకే చెప్పలేను, ఎందుకంటే రేపే నా పెళ్లి. ఓవర్ చేయకు. ఈ ఎక్స్ట్రాలకి సూర్యమావికి డౌట్ వస్తుంది. సూర్యమావ ఎవరు? ఆ రోజు పెళ్లి చూపులు చూసావు కదా నాన్నగారి పక్కన. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు నాకు లైన్ వేస్తున్నా వెనకాలే తిరుగుతున్నాడు. అక్కడేం చేస్తున్నాడు? పాత సినిమాలో క్లబ్ డాన్సర్ విలన్ చూసినట్టు నన్నే చూస్తున్నాడు. ఇదో చేశారా? యాక్చువల్లీ వద్దు, ఏం చేయకు. స్టే కామ్. ఓకే బాయ్. నేను ఎప్పుడైనా ఏదైనా చేశానంటరా? ఎవడో ఒక బకరాగాని పట్టుకుంటాం గానీ. నువ్వా? వదిన గారు ఉన్నారమ్మా? డబ్బులకి చీరలు మార్చుకుంటున్నారు. పర్లేదు వెళ్ళండి. డబ్బులకి చీరలు మార్చుకోవడమా? రండి వదినా, మంచి టైంకి వచ్చారు. ఒక హ్యాండ్ తగ్గింది. అది డబ్బులకి చీరలని తనేదో 201 స్కోరు, డ్రాప్ 20, మిడ్ డ్రాప్ 40, గేమ్ కు 1000. లక్ష్మక్క లిస్ట్ లో ఉంది. ఆవిడ మీద ఎక్కువ చెప్తా. కన్ఫ్యూజ్ అవ్వకండి. డబ్బులకి శారీస్ చేంజింగ్ అంటే ప్యాకాట్కి సీక్రెట్ కోడ్ ఈవిడే పెట్టింది. లేకపోతే ఈ మగాళ్ళు మనల్ని ప్యాక్ ఆడినేస్తారా? నాకు పేకాట రాదండి. రాకుండా ఆడితేనే డబ్బులు వస్తాయి వదినా. ఆట తెలిస్తేనే లెక్కలేసి ఆడి బొక్క బోర్లో పడతాం. లేదండి, అది ప్రధానం చీర ఇంకా రాలేదు. టైలర్ మీకేమైంది? చీర వస్తుంది వదినా, మీరు కూర్చొని ఒక హ్యాండ్ వేయండి. పెళ్లి పనిలో గోల్లో పడిపోయి మన చిన్న చిన్న సరదాలు మర్చిపోతే ఎలా?
నీకు విషయం తెలియదు కదా, ప్రమీలక్క వాళ్ళ ఆయన చూడటానికే గంభీరంగా ఉంటాడు. ఆ ఎమ్మి కొంగు పట్టుకొని వదులుతాయి కదా. అన్నీ తెలుసు, ఇక మాటలాపి ముక్కే. ఆ లోకులు కొంగలక్క బయట టంటన్లా. కొంగలు కాదు మ్యామ్, కాకులు. ఈ తెలుగు భాష నా ఇష్టం, అన్నిటిలో ఏలు పెట్టుద్ది. ఎట్నే బీపీస్ వచ్చేది. అబ్బా, ఈ నగలేంటో, ఈ 200 kg చీరలేంటో, ఈ పెళ్ళేంటో. తెల్లారితే పెళ్లి. రేపు నేను 9 లేస్తాను. కాళ్ళు అసలే నొప్పులు. నువ్వే పెళ్లి కూతురువి. మాకు తెలియదు మరి. నువ్వు మాత్రం నన్ను రెడీ చేయమని బేబక్కని పంపకు. పాప అది పెట్టుకో, పీప ఇది పెట్టుకొని చంపుతుంది. మీ అత్తగారింట్లో నిన్నెవరూ ఇలా బతిమలాడి పనులు చేయరు. నా పనులు నేనే చేసుకోగలను. నీ పనులే కాదు, వాళ్ళ పనులు కూడా నువ్వే చెయ్యాలి. మాకింకేం పని లేదు మరి. అక్కడికి వెళ్ళాక అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని మారం చేయకు. ఓయ్ ప్రమిళాదేవి, ఇటు తిరుగు. ఆ ఏడుపేంటి బాబు? అంతా నీ వల్లే. నా డెలివరీ ఎప్పుడు కుదురుగా ఉన్నావే నువ్వు. 2 నెలలు ముందే పుట్టేశావు. ఇంతున్నావు. ఎత్తుకోవాలంటేనే భయం వేసేది. నువ్వు పుట్టిన 4 రోజుల వరకు బ్రతుకుతావా లేదో చెప్పలేవన్నారు డాక్టర్లు. నీకేమన్నా అయ్యుంటే. అది ఇప్పుడు గుర్తు చేరుస్తున్నావా? నోర్మయ్, విక్రిస్తున్నావా? పో, రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపో. ఓ అదా నీ గోలా. పోనీ పెళ్లి క్యాన్సిల్ చేద్దామా? ఈ తింగర్ మాటలకే నాకు భయం వేసేది. ఇప్పటి వరకు మన ఇంట్లో నువ్వు ఎంత అల్లరి చేసినా అమ్మగా సర్ది పెట్టుకున్నాను. ఇప్పుడు గడప దాటి ఇంకో ఇంటికి కోడలుగా వెళ్తున్నావు. తెలిసి తెలిసి అక్కడ ఎవ్వరు మనసు బాధ పెట్టుకున్నానా. రేపటి నుంచి నువ్వేం చేసినా తప్పు నీదనరు. తల్లిగానే సరిగ్గా పెంచలేదంటారు. జాగ్రత్తమ్మా. సర్యా రే ఫోన్ రా. దివ్యానా, ఈ టైంలో ఎన్ని కాల్స్ అండ్ మెసేజ్ ఏంటి? షిట్. ఈ పెళ్లి చేసుకోలేను శౌర్య, నా వల్ల కాదు. దాంతో ఒక పెద్ద అబద్ధం, మోసం. ఐఎమ్ సారీ. నేను వెళ్తున్నా. డోంట్ ట్రై టు కాంటాక్ట్ మీ. షిట్, ఇదేంట్రా? నువ్వు చెప్పింది కరెక్టే. 100% ఇదంతా అబద్ధం, మోసం, కరెక్ట్ కాదు. ఆ రోజు మనం మాట్లాడుకుంది ఏంటి? అబ్బా కంప్లీట్గా విను. ఫస్ట్ నీకు నాకున్న కామన్ ప్రాబ్లం ఏంటి? పెళ్లి, రైట్? మన ఇద్దరం స్కెచ్ చేసుకుని బ్రేక్ చేసుకున్నా మన పేరెంట్స్ మనల్ని వదలట్లేదు, రైట్? అయితే ఫస్ట్ మనం పెళ్లి చేసుకుందాం. వాట్? పూర్తిగా విను. మ్యూచువల్ కన్సెప్ట్ డివోర్స్ అని ఒకటి ఉంది. పెళ్ళాక 2 అనుకుంటే 6 నెలల్లో డివోర్స్ ఇచ్చేస్తారు. వాడిని నమ్మితే సూసైడే నీకు. మొన్నేమో పెళ్లి చెడగొట్టడానికి ఒక స్కెచ్ చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇంకొక స్కెచ్ చేస్తున్నాడు. ఇంత సింపుల్ అయితే ఎంతవరకు ఎవరు ఎందుకు చేయలేదు? చేసిన వాళ్ళందరూ డప్పు కొట్టుకుంటూ తిరగరు, కామ్గా ఇలాగే చేస్తారు. నువ్వు వీడికి నో అంటే ఆ బట్టల షాప్ కూడా నీకు జతి. ఆలోచించుకో. ఓకే, బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్సెప్టెడ్. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ పెళ్ళి అబద్ధం కదా, ఆపేద్దాం. మన పేరెంట్స్కి నిజం చెప్పేద్దాం. కంగారు పడకు. ఈ పెళ్లి ప్లాన్ అంతా నాదే అని తప్పు నా మీద తీసుకుంటాను. దీంతో నీకు సంబంధం లేదని చెప్తాను. నేనే కన్విన్స్ చేసి ఒప్పించాను కూడా చెప్తా. యూ డోంట్ వర్రీ. మహా అయితే నన్ను ఏం చేస్తారు? తిడతారు, లేకపోతే 2 పీకుతారు. పర్లేదు, 4 రోజులు అందరూ మర్చిపోతారు. ఆ తర్వాత నేనేమీ అడగకుండా ఎవరి గురించి పెళ్లి చేస్తారు, అంతే కదా? ఆ పిల్ల అబద్ధం కదా? నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు అనుకుంటాడు అబ్బాయి, అది మోసం కదా? లైఫ్ లాంగ్ ఒకరినొకరు మోసం చేసుకుంటే బతకాలి. ఇస్ దిస్ వాట్ యు వాంట్? ప్రపంచం మొత్తానికి అబద్ధాలు చెప్పినా అట్లీస్ట్ మనం నిజాలు మాట్లాడుకున్నాం. ఇది ఎవరిని మోసం చేయడానికో బాధ పెట్టడానికో కాదు. దిస్ ఇస్ అవర్ లైఫ్, డామ్ ఇట్. పోనీ మనకు ఇప్పుడే పెళ్లి వద్దని మేము పేరెంట్స్కి డిసైడ్ చేసి చెప్పినా వాళ్ళు వింటున్నారా? ఆగుతున్నారా అసలు? ఒక తందతో ఇంకోటి. ఆ రోజు నువ్వే అన్నావు కదా, మన లైఫ్ గురించి మనకు డిసైడ్ చేసుకునే రైట్ లేదా అని. అన్నావా లేదా? మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకుంటున్నాం.
పేరెంట్స్కి కావాల్సిన పెళ్లి చేసుకుంటున్నాం, మనకు కావాల్సిన ఫ్రీడమ్, అందుకే డివోర్స్. మన లైఫ్ గురించి మనమే డిసైడ్ చేసుకుంటున్నాం దివ్య. ఇందులో మనం ఎవరి గొంతులు కోయట్లేదు, ఎవరిని చంపట్లేదు. ఐఎమ్ క్లియర్. నీకు నీ లైఫ్ కావాలంటే ట్రస్ట్ మీ, ఇదొక్కటే దారి, ఏమీ అవ్వదు. నన్ను నమ్ము. వాట్ ఈస్ దిస్? హే, ద ఫేమస్ P3 సెటప్, పన్స్, పూల్స్ అండ్ పాల్స్. సెల్ఫీ తీసుకోలుగా మరి. సో అన్నాయింగ్. పొద్దున్న నుంచి 100 కేజీల పూల జడ మూస్తూ 1000 పూజలు చేయించారు. తల పగిలిపోతుంది. అబ్బా, అసలే ఎండాకాలం, పైగా నెత్తి మీద బెల్లం. అంతా అంటుకుపోయింది. షిట్. షాంపూ చేసుకోవచ్చుగా. నువ్వే కదా పెట్టింది, వచ్చి కడుగు. ఓడి అడ్వైస్ వల్ల నా ఫస్ట్ నైట్ ఎంత రొమాంటిక్ గా అనుకున్నాను, సేమ్ అలాగే జరుగుతుంది. వావ్, అంతా ఓకేనా? ఇంకేమైనా కావాలా? అనుకున్నా. ఐ న్యూ ఇట్. హిమబిందు అప్పుడే అంది. నాతో తాగించేసి పడుకున్న తర్వాత పిచ్చి వేషాలు వేసేసి సారీ మత్తలేదో తెలియకుండా అయిపోయింది అని చెప్పి. హలో నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేదు తల్లోయ్. హిమబిందు అంటే భూతద్దాలు హిడింబి కదా, దాని ఐడల్ దాని ఫేస్ లా ఉన్నాయి. లైట్ ఆఫ్ చేసుకుని పడుకో తల్లి, నీకు దన్నం. నాకు నిద్ర పడ్డట్లేదు. యా, కళ్ళు మూస్తే హిడింబి ఫేస్ కనబడుతుందా? షట్ అప్. ఓకే, ఓ పని చేద్దామా? గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? గిఫ్ట్లు ఏంటి? ఎందుకు ఇవన్నీ? షాప్ పెట్టుకోవడానికి. ఇచ్చా వాళ్ళకి. అందుకే మన దేశం బాగుపడదు. అమెరికాలో మ్యారేజ్ కార్డ్తో పాటు సూపర్ మార్కెట్ అడ్రస్ ఇస్తారంట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ లిస్ట్ చూసుకుని నచ్చింది మనం కొనివచ్చు. అది పద్ధతి. ఇంకా లైట్ ఆర్పనట్లేదేంటి? ఎవరు? మీ డౌట్లో మా అమ్మ సూర్యబాబు. సూర్యబాబా? ఫస్ట్ నైట్ చెకింగ్స్. ఇప్పుడు ఎలా? నీకు మెంటల్? ప్లీజ్ ఒక్కసారి మాట ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రా. వద్దండి ప్లీజ్. రమ్మన్నానా? భయం వేస్తుందండి, అసలే నాకు ఫస్ట్ టైం. నాకు 10వ పెళ్లి, మరి రమ్మన్నప్పుడు రా. మమ్మీ వద్దండి ప్లీజ్ అండి ప్లీజ్. మమ్మీ లేదు డాడీ లేదు, రా. లక్షలు కట్నాలు దొబ్బారు, మీ వాళ్ళని చెప్పి పంపించలేదా నీకు? రా. వద్దండి ప్లీజ్ అండి వద్దండి. మమ్మీ మమ్మీ మమ్మీ. నా కూతురు దివ్య. నమస్తే. తను నా క్లాస్మేట్. శేఖర్ గారని. సో పెళ్లి ఫినిష్, నెక్స్ట్ ఏంటి? హనీమూన్ ఇన్ సిమ్లా. అడ్డదిడ్డంగా మర్డర్ ఇన్ సిమ్లా సినిమా చూసావా? పబ్లిక్ లో వార్నింగ్, ఐ లైక్ ఇట్. ఓకే బుధవారం 10 AM లాయర్ మీటింగ్ ఫిక్స్. ఓకేనా? ఓకే.